అమలాపురంలో మే 6, 7, 8 తేదీల్లో నిర్వహించనున్న 30వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఐవి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ మహాసభలకు రాష్ట్ర స్థాయి నాయకులు అధిక సంఖ్యలో హాజరవుతారని తెలిపారు. మొదటి సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి కమ్యూనిస్టు యోధుడు, అలాంటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కూలీ సంఘం 30వ రాష్ట్ర మహాసభలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మే 6, 7, 8 తేదీలలో అమలాపురం గంగారాజు థియేటర్లో ఈ జిల్లా శాఖ నిర్వహిస్తున్నది. రాష్ట్రం నలుమూలల నుండి 28 జిల్లాల నుండి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కార్మికుల సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి, అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ఉద్యమాలు రూపొందించాలి, ఇప్పటివరకు జరిగినటువంటి కార్యాచరణ ఏంటి, భవిష్యత్తులో జరగాల్సిన పనేమో ఇక్కడ మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో మన ఆహార భద్రత ఏమిటనేటువంటిది పెద్ద సమస్య. అట్లాగే జాతీయ ఉపాధి హామీ పథకం అనేటువంటిది కూడా చాలా పెద్ద సమస్య. అందువల్ల ఇవన్నీ కూడా ఈ యొక్క మరి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కోణం నుంచి జరుగుతున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 30వ మరి రాష్ట్ర మహాసభలని అంటే లక్షల చేతుల శ్రమతో సమకూరుస్తున్నటువంటి ఆహార సంపద ఏవైతే ఉందో దానికి మరి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఈ యొక్క దాతలు సహకరించి